ఫస్ట్ టెక్ న్యూస్ 2223కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 24, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐఫోన్ యాపిల్ సంబంధించి ఐఫోన్ ప్రైజెస్ ఏదైతే 17 సిరీస్ ఉన్నాయో వాటి మీద అయితే ప్రైజెస్ పెంచకపోవచ్చు కానీ 18 సిరీస్ ఏదైతే లాంచ్ అవుతాయో సెప్టెంబర్ సెకండ్ వీక్లో వాటి ప్రైజెస్ పెరగొచ్చు అన్నట్లుగా బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ ఇస్తుంది. ఎంత పెరుగుతాయి అంటే ఒక 9-10% అయితే పెంచుతారు. వీళ్ళు లాస్ట్ ఏదైతే ఫోన్స్ లాంచ్ అయినాయో గూగుల్ కానీ శాంసంగ్ కానీ వీళ్ళ కాంపిటీటర్ ఫోన్స్ అవి చూసుకుంటే ఒక 10% అయితే పెంచారు వాళ్ళు కూడా. ఒక $100 వరకు ప్రైజెస్ అయితే పెంచారు గ్లోబల్‌గా. సో, యాపిల్ కూడా 18 ప్రో మ్యాక్స్ మనకి 17 ప్రో మ్యాక్స్ కంటే ఒక $100-$200 మధ్యలో ప్రైస్ అయితే పెంచొచ్చు. మరి భారీగా అయితే పెంచరు. మనకి ఐప్యాడ్స్, మ్యాక్ బుక్స్ చూసారు కదా! ఒక్కసారిగా భారీగా పెంచారు ప్రైజెస్ అవి. ఆ రేంజ్‌లో అయితే పెంచరు గానీ ఐఫోన్స్ ఒక 10% అయితే ప్రైజెస్ అయితే పెరగొచ్చు. ఈ జనరేషన్‌కి, నెక్స్ట్ జనరేషన్‌కి. అండ్ దాంతో పాటు ఐఫోన్ ఆల్ట్రా ఉంది కదా! ఐఫోన్ ఆల్ట్రా ఎవరైతే టెస్ట్ చేయడానికి కొంతమందికి యూనిట్స్ ఇస్తుంటారు కదా! వాళ్ళని కూడా బ్లూంబర్గ్ కలిసింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నట్టు చెప్తున్నారు. ఎలా ఉంది ఐఫోన్ ఆల్ట్రా ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళు చాలా బాగుంది. ఒక ఐప్యాడ్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది మాకు. కాకపోతే ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళు ఫేస్ చేసింది ఒకటి దానిలో ఫేస్ ఐడీ లేదు. ఐఫోన్ వాడేవాళ్ళు ఫేస్ ఐడీకి బాగా అలవాటయిపోయారు. దానిలో టచ్ ఐడీ ఉంటది. ఫేస్ ఐడీ ఉండదు. అది కొద్దిగా ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు. అండ్ దాంతో పాటు టెలిఫోటో లెన్స్ కూడా ఉండవు. టెలిఫోటో లెన్స్ కూడా మిస్ అవుతున్నట్లు చెప్పారు. ఈ 2 ప్రాబ్లమ్స్ వీళ్ళు చెప్పింది. దాంతో పాటు ఇది చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఉంది. ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు. ఒక పాస్‌పోర్ట్ లాగా ఉంది. ఎక్కడికైనా మీరు క్యారీ చేయొచ్చు అన్నట్లుగా చెప్పారు. ఇది ఐఫోన్ ఆల్ట్రా గురించి ఇన్ఫర్మేషన్. ఐఫోన్ ఆల్ట్రా ఇండియాలో అదే రోజు తీసుకొస్తారు. అంటే సెప్టెంబర్‌లో లాంచ్ అయితే కాదు. సెప్టెంబర్‌లో సేల్‌కి తీసుకొస్తారు. లేకపోతే కొంచెం లేట్ 1-2 మంత్స్ తర్వాత తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ లేదు. అసలు లాంచ్ అయిన తర్వాత తెలుస్తది. ఆల్ట్రా అసలు ఏ ఏ కంట్రీస్‌కి ఫస్ట్ తీసుకొనొస్తారో లాంచ్ రోజే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X500 సిరీస్ నెక్స్ట్ మంత్ చైనాలో లాంచ్ అవ్వచ్చు. ఈ ఫోన్స్ మనకి ఇండియాకి అక్టోబర్, నవంబర్‌లో అట్లా తీసుకొస్తా ఉంటారు. ఈ ఫోన్స్ లీక్ ఇమేజెస్ బయటకొచ్చినియి. ఈ ఫోన్ చూస్తే కొద్దిగా డిజైన్ చేంజ్ అయింది. బ్యాక్ కెమెరా సెటప్ సర్క్యులర్ షేప్‌లోనే ఉంది. కాకపోతే కంప్లీట్‌గా లెఫ్ట్‌కి సెటప్ అంతా మూవ్ అయింది. అండ్ దాంతో పాటు కెమెరా మీరు డిజైన్ చూస్తే కొంచెం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కెమెరా మోడల్ ఎలా ఉందో సేమ్ అలానే ఇది కూడా కనిపిస్తా ఉంది. కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నారు డిజైన్‌లో. అండ్ దాంతో పాటు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా పెంచబోతున్నారంట. సినిమా గ్రేడ్ వీడియో రికార్డింగ్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే వినిపిస్తా ఉంది. మరి చూడాలి ఏమేం కొత్త ఫీచర్స్ ఈసారి X500 సిరీస్‌కి తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K దీని మీద ₹1,200 కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. రెగ్యులర్ సెల్లింగ్ ప్రైస్ ఇది ₹5,500 ఉంటది. ఇప్పుడు కూపన్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ఇది మీకు ₹4,300కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ ఏమి లేదు. డైరెక్ట్ కూపన్ డిస్కౌంట్. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటది. అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఈవెన్ వెగా హాఫ్ ఫేస్ హెల్మెట్ కూడా ₹690కి వస్తుంది. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి డీసీఎస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే క్వాల్కామ్ సెప్టెంబర్ 22వ తారీఖు ఒక ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌లో 2 చిప్స్ తీసుకొస్తామని ఆల్రెడీ క్వాల్కామ్ అనౌన్స్ చేసింది. వాటి పేర్లు తెలీదు. ఒకటొచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 80 ఎలీట్ జెన్ 6 అది ఖచ్చితంగా అందరూ అనుకుంది. ఇంకో ప్రాసెసర్ వచ్చేసరికి 80 ఎలీట్ జెన్ 6 ప్రో అని చెప్పి తీసుకొస్తారనుకున్నాం. కాకపోతే ప్రో అని రాదంట. 80 ఎలీట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ఇట్లా ఈ పేరుతో రావచ్చు. జెన్ 6 ప్రో కంటే ఈ పేరు క్వాల్కామ్ ఆలోచిస్తుంది. ఏందో పేర్లు మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంతకుముందు ఇలా ఉండవనమాట. క్వాల్కామ్ ప్రాసెసర్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రాసెసర్ ఏదో కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ మీడియాటెక్ కూడా అంతే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే ఇప్పుడు క్వాల్కామ్ కూడా అంతే కన్‌ఫ్యూజ్ చేసి పడేస్తుంది. 2 ప్రాసెసర్స్ అయితే క్వాల్కామ్ నుంచి వస్తాయి. 80 ఎలీట్ జెన్ 6, 80 ఎలీట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6గా ఈ ప్రాసెసర్స్ మనం అనుకోవాలి. ఈ ప్రాసెసర్‌తో మనం నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ 1 ఇయర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ అన్ని ఈ ప్రాసెసర్స్‌తోనే వస్తాయి. సామ్‌సంగ్ కూడా ఎక్సినోస్ సిరీస్ ఉంటది. ఎక్సినోస్ 2600 లాస్ట్ టైమ్ తీసుకొచ్చారు. 2 ఎన్ఎం బిల్డ్ ప్రాసెసర్ అది చాలా బాగుంది. నేను కూడా యూజ్ చేశా S26లో పర్సనల్‌గా. ఇప్పుడు దీని నెక్స్ట్ జనరేషన్ ఏదైతే 2700 ప్రాసెసర్ ఉంది కదా! దాని మీద బాగా వర్క్ చేస్తుంది సామ్‌సంగ్. కొరియన్ మీడియా రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళేదైతే క్వాల్కామ్ తీసుకొస్తుందో ప్రాసెసర్ దాని రేంజ్‌లో పెర్ఫార్మన్స్‌ని మ్యాచ్ చేయడానికి సామ్‌సంగ్ ట్రై చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ అయితే మాత్రం నెక్స్ట్ జనరేషన్ S27 సిరీస్‌లో ఈ ప్రాసెసర్ మనం చూస్తాం. ఎక్సినోస్ 2700 ఈవెన్ S27 అల్ట్రాలో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేయొచ్చు అన్నట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు. మోస్ట్‌లీ అల్ట్రా మోడల్ రిస్క్ అయితే తీసుకోదు సామ్‌సంగ్. S27 అల్ట్రాలో ఈ క్వాల్కామ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళేదైతే S27 ప్లస్ ఇది తీసుకొస్తుంటారో వాటిల్లో ఎక్సినోస్ 2700 తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకు పోకో నుంచి పోకో 2 కొత్త మొబైల్స్‌ని టీచ్ చేస్తుంది. మోస్ట్‌లీ నెక్స్ట్ మంత్ వీటిని మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. పోకో ఎక్స్ సిరీస్‌లో వస్తున్నాయి ఇవి. X8 పవర్. ఆల్రెడీ ఎక్స్ సిరీస్‌లో మనకి X8 ప్రో మ్యాక్స్ చూసాం. రీసెంట్‌గా వాటి ప్రైజెస్ కూడా పెంచారు. X8 ప్రో ఇప్పుడు 40,000 పెట్టారు తీసుకెళ్ళి. మేబీ ఇవి ₹35,000 లోపు తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఏదైతే X8 పవర్ ఉందో అది ₹30,000 లోపు రావచ్చు. X8 ఉంది కదా అది ₹30,000 లోపు రావచ్చు. 2 AMOLED స్క్రీన్‌తోనే రావచ్చు. బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువుంటాయి. పోకో X8లో వచ్చేసరికి 9000 ఎంఏహెచ్ బ్యాటరీ, X8 పవర్‌లో వచ్చేసరికి 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. 2 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్‌తో రావచ్చు. రీసెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఎంపీఎంఎస్ స్కీమ్ తీసుకొనొచ్చింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి. అంటే ఇండియాలో మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి
ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ప్రెజెంట్ మనకి అసెంబ్లింగ్ జరుగుతున్నాయి. టాటా గాని, ఫాక్స్‌కాన్ గాని ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. అందరూ అసెంబ్లింగే చేస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ యాపిల్ ఫోన్స్ కూడా ఇండియాలో అసెంబుల్ అయితే అవుతుంటాయి. ఏవి మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. అంటే మనకి సెపరేట్‌గా చిప్‌లు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే లేవు. డిస్‌ప్లేస్‌కి లేవు. దేనికి లేవు. ర్యాములు గాని ఎవ్రీథింగ్ అన్నీ బయట నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తారు. మనకి అమ్ముతా ఉంటారు. అండ్ ఇప్పుడు దీన్ని తగ్గియడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎంపీఎంఎస్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేసింది. అంటే ఇన్సెంటివ్స్ ఇస్తాం మీరిక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అని చెప్పేసి. దానికి ఏ బ్రాండ్స్ అయితే ముందుకు రాలేదు. ఇక్కడ కంప్లీట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయితే ఎవరు ముందుకైతే రాలేదు ఇంతవరకు. కాకపోతే కొత్త బ్రాండ్స్ ఎమర్జ్ అవుతాయి అన్నట్టుగా అశ్విని వైష్ణవ్ గారు చెప్తున్నారు. ఇండియన్ బ్రాండ్స్ ఒక 2, 3 కొత్తవి చూస్తారు మీరు అన్నట్లుగా చెప్పారు. దాని కింద మీవి మంచి మాట చెప్పారు అన్నట్లుగా ఒక ట్వీట్ కింద రిప్లై లాగా ఇచ్చారు వాళ్ళు. ఫ్లిప్‌కార్ట్‌కెళ్ళి చూస్తే మీవి కమింగ్ సూన్ అని చెప్పేసి ఏదో కనిపిస్తా ఉంది. బోల్ట్ ఒక ఫోన్ తీసుకొనొస్తుంది. ఇవన్నీ మీకు రూ. 20,000 లోపే కనిపిస్తాయి. రూ. 15,000 లోపు, రూ. 20,000 లోపు కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎగబడుతుంది కొత్త ఫోన్స్ తీసుకురావడానికి. రూ. 20,000 లోపు మార్కెట్ అంతా డ్రై అయిపోయింది. ఏ ఫోన్స్ లాంచ్ అవ్వట్లేదు. లాంచ్ అయినా గాని మీకు ఇవే ప్రాసెస్ వస్తాయి. ఇప్పుడు ఏదైతే కొత్త ఫోన్స్ మీకు లాంచ్ అయినా గాని, ఫైర్ బోల్ట్ తీసుకొచ్చినా, మీవి తీసుకొచ్చినా, ఎవరైనా కొత్త బ్రాండ్ ఏదైనా వచ్చి తీసుకొచ్చినా గాని, వాటిలో మీకు యూనిఎస్ఓసి ప్రాసెసర్స్ ఉంటాయి. హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేస్ ఉంటాయి. బ్యాటరీ కొద్ది కెపాసిటీ 6000 ఎంఏహెచ్ ప్లస్ అలా తీసుకొనొస్తా ఉంటారు. అంతే మోస్ట్‌లీ ఇవే తీసుకొస్తున్నారు. రూ. 20,000 లోపు మీకు ఇట్లాంటి ఫోన్సే కనిపిస్తాయి. మీకు ఇంతకుముందు రూ. 10,000 లోపు కనిపించేవి. యూనివర్సల్‌సి ప్రాసెసర్, హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేస్ ఇవన్నీ. ఇప్పుడు రూ. 20,000 లోపు అక్కడ మార్కెట్‌లో ఫోన్‌లు తీసుకురావట్లేదు. కొత్త బ్రాండ్స్ ఇప్పుడు మనకి ఏదో ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఐక్యూ గాని, లేకపోతే మోటరోలా గాని ఇట్లాంటివి మాక్సిమం అందరూ అక్కడ డ్రై అయిపోయింది. అక్కడ ఎవరు ఫోన్స్ కూడా తీసుకురావట్లే. మేబీ ఈ మార్కెట్‌ని క్యాప్చర్ చేయడానికి ఈ కొత్తగా బ్రాండ్స్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు ఇండియన్ మార్కెట్‌లోకి మరి చూడాలి ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అయితారో. అండ్ ఇవి టెంపరరీగానే వస్తారు. టెంపరరీగానే వెళ్ళిపోతుంటారు. లాంగ్ టర్మ్ అయితే ఆలోచించరు. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇట్లా ఎక్కడైతే ఉండవు. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ వచ్చినా గాని ఫైర్ బోల్ట్ కానీ ఇవన్నీ వాళ్ళు అక్కడి నుంచే తీసుకోవాలి. చైనా నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి అసెంబ్లింగ్ చేయాలి. లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు. ఈ రెండే చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒకవేళ బ్రాండ్స్ వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి అవి ఇండియన్ గవర్నమెంట్ అయితే పుష్ చేస్తుంది తీసుకురావడానికి. వాళ్ళొచ్చి పెట్టి అవన్నీ చేయడానికి చాలా టైం పడతది. కొంతమంది నాకు వీడియోస్ షేర్ చేస్తారు. న్యూస్ ఛానెల్స్‌లో చెప్పారు. మనకి మొబైల్ రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి. మీరు ఆ భ్రమలో ఉండకండి. మార్కెట్ నేను చాలా చూసాను. వాళ్ళకంటే చాలా చూసాను మార్కెట్ ఇన్ని సంవత్సరాల్లో. నెక్స్ట్ 1 ఇయర్ గాని నెక్స్ట్ మినిమమ్ 1 ఇయర్ అయితే మాత్రం మనకి ఇలానే ఉండొచ్చు మార్కెట్. ఎప్పుడైతే మనకి ర్యామ్, స్టోరేజ్ ప్రైజెస్ తగ్గుతాయో అప్పుడే మార్కెట్ స్టేబుల్ అయితది. ఇవన్నీ పక్కకు పెట్టండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ నెక్స్ట్ థింగ్. ర్యామ్, స్టోరేజే ఇప్పుడు మనకి చాలా ఎక్కువ. ఈవెన్ ప్రాసెసర్స్ ఈ 3 భయంకరంగా ప్రైజెస్ పెరుగుతా పోతా ఉన్నాయి. అవి ఎప్పుడైతే స్టేబుల్ అయితాయో మొబైల్ ఫోన్ ప్రైజెస్ అప్పుడే మీకు స్టేబుల్‌గా అనిపిస్తాయి. దానికోసం వెయిట్ చేయాలి గానీ ఇవన్నీ వచ్చినా గానీ మీకేం ఉపయోగం లేదు. అవి తక్కువున్న మొబైల్ ఫోన్ నీకు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే ఏమి? ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినా అదే కాస్ట్ పడతది కదా! నువ్వు అదే ప్రైస్‌కి కొనుక్కో. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే M4 గ్లేషియర్ అడుగుతున్నారు. BBDCL ఐఫోన్ 17 ఎంతవరకు ప్రైస్ ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు అన్నట్లుగా అడుగుతున్నారు. ఎక్కువ మంది దీనికి లైక్ కూడా కొట్టారు. అండ్ ఐఫోన్ 17 కోసం పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో, మీరు లాస్ట్ టైమ్ లాగా ఇప్పుడు ఐఫోన్స్ మనకి 55,000, 60,000 ఆ లోపు వచ్చాయి కదా! ఆ ప్రైస్‌కైతే ఇప్పుడు రావు మీకు ఐఫోన్ 17 అయితే మీరు రూ. 60,000 లోపు అయితే అసలు ఎక్స్‌పోర్ట్ చేయకండి. నేను ఎక్స్‌పోర్ట్ చేసింది 65,000 నుంచి 72,000 మధ్యలో ఎంతైనా పెట్టొచ్చు. ప్రెజెంట్ 80,000కి ఏమో అమ్ముతున్నారు. చూస్తుంటేనే ఆన్‌లైన్‌లో అది. 72,000 ఇంతవరకు వచ్చిన లీస్ట్ ప్రైస్ అయితే ఐఫోన్ 17 మరి చూడాలి. దానికన్నా కిందకి BBDCL కాబట్టి కొద్దిగా అదే స్టార్ ప్రొడక్ట్ కాబట్టి ఫ్లిప్‌కార్ట్ కొద్దిగా టీజ్ చేస్తది. ఫస్ట్ మీకు హడావుడి చేస్తారు. తర్వాత ఒక అరగంటలో ప్రైస్ మళ్ళీ పెరుగుతది. ఒక 5,000 అట్లా. 70,000 దగ్గరలో అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు రూ. 65,000 లోపు వచ్చిందంటే మాత్రం లక్కీ పండగ చేసుకోండి దొరికితే. నెక్స్ట్ ఓపెన్ రూటర్ అని చెప్పేసి ఒకటుంటది. దీనిలో అందరూ ఏఐ మోడల్స్ తీసుకొచ్చి పెడతా ఉంటారనమాట. ఓపెన్ సోర్స్ లాగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక ఏఐ మోడల్ అయితే దీనిలోకైతే వచ్చింది. దాని పేరొచ్చేసరికి ఆక్స్ ఆల్ఫా. ఈ ఆక్స్ ఆల్ఫాని చాలా మంది యూజ్ చేశారు. యూజ్ చేసి ఇది చాలా బాగుంది. లేటెస్ట్ చాట్ జీపీటీ మోడల్స్ కానివ్వండి, లేకపోతే క్లాడ్ గాని ఇట్లాంటి మోడల్స్ అన్నిటికి ఇది కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఇది ఎవరు పోస్ట్ చేశారో తెలియట్లేదు. ఎవరైతే ఈ మోడల్‌ని తీసుకొచ్చారో ఆ ప్లాట్‌ఫార్మ్‌లోకి వాళ్ళ కోసం అయితే ఎతుకుతున్నారు. చైనా నుంచి వచ్చినట్లయితే వాళ్ళు భావిస్తున్నారు. ఈ మోడల్ చాలా ఫాస్ట్‌గా ఉందంట. లైక్ కోడింగ్ చేయడానికి సేమ్ చాట్ జీపీటీ వీటికంటే ఇంకా బెటర్‌గా చేస్తుందంట కోడింగ్. ఫాస్ట్‌గా చేస్తుంది. అండ్ దాంతో పాటు ఏజెంటిక్ ఫీచర్స్ ఉంటాయి కదా! ఏజెంటిక్ ఫీచర్స్ కూడా చాలా ఫాస్ట్‌గా వర్క్స్ కంప్లీట్ చేస్తుంది అని చెప్పేసి ఈ మోడల్ యూజ్ చేసిన వాళ్ళైతే చెప్తున్నారు. GTA 6 గేమ్ ప్లేని హ్యాకర్ అయితే ఆపట్లేదు. పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి 8 వీడియోలు పోస్ట్ చేశాడు. అండ్ ఒక వీడియోలో అయితే ఆయన పేరు బుల్లెట్స్‌తో గోడ మీద లిఖించాడనమాట. ఆయన పేరు సైబర్ లీక్. సో, ఆ పేరు లీక్ అనే దాన్ని కూడా బుల్లెట్స్ రూపంలో గోడ మీద ఫైర్ చేస్తూ పెట్టాడు. అండ్ దీని మీద రాక్ స్టార్ గేమ్సే చాలా సీరియస్‌గా ఉంది.
ఎవరైతే వీటిని రీపోస్ట్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ అండ్ ఈ అకౌంట్స్ అయితే ఈయన అకౌంట్ ఉంది కదా! అన్నీ ప్రెజెంట్ అయితే వీళ్ళు పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చారు. కోర్ట్ ద్వారా దీన్ని సాల్వ్ చేయడానికి కూడా చూస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలియట్లా. సైబర్ లీక్ అనే అతను ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నాడు? అండ్ ఇతను పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. సో, ఇతనైతే మాత్రం పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. GTA 6 సంబంధించి వీడియోస్, ఫోటోస్ అన్నీ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇంటర్నెట్‌లో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక స్టోరీ అయితే పెట్టారు. ఆ స్టోరీ చూస్తే రెడ్ కలర్ జెర్సీలో రోహిత్ శర్మ కనిపిస్తున్నారు. 45 నంబర్ జెర్సీ నంబర్ తెలిసిందే మనకి. అండ్ ఈ జెర్సీ చూసిన తర్వాత అందరూ రోహిత్ శర్మ ఆర్‌సీబీలోకెళ్ళిపోతున్నాడు. ఒకవేళ మీరు రోకో ఫ్యాన్స్ అయితే బాగా ఎక్సైట్ అయి ఉంటారు ఇది చూసిన తర్వాత. కాకపోతే అది నిజం కాదు. ఇక్కడ రోహిత్ శర్మ రెడ్ రెడ్ కలర్ జెర్సీలో అయితే పోస్ట్ చేశాడు. కాకపోతే ఆయన ముంబై ఇండియన్స్‌లోనే ఉంటాడు. ఆర్‌సీబీకి అయితే వెళ్ళట్లేదు. ఇదొక గేమ్ అనమాట. గేమ్ ప్రమోషన్‌లో భాగంగా అంటే గేమ్‌లోకి రోహిత్ శర్మ కూడా ఎంటర్ అవుతున్నాడు. ఒక క్రికెట్ గేమ్ మొబైల్‌లో ఆడడానికి ఒక కంపెనీ తయారు చేస్తుంది. లైట్ ఫ్యూరీ గేమ్స్ అని చెప్పేసి. సో, దీనిలోకి ఆల్రెడీ ధోనీని వీళ్ళు తీసుకున్నారు. ధోని ఉంటాడు ఈ గేమ్‌లో. హార్దిక్ పాండ్యా ఉంటారు. బుమ్రా ఉంటారు. ఇప్పుడు రోహిత్ శర్మను కూడా తీసుకున్నారు. కోహ్లీ అయితే ఇంకా ఏమి చెప్పలేదు. కోహ్లీ దీనిలో ఈ లోపలికి గేమ్ లోపలికొస్తాడో లేదో. ఒకవేళ కోహ్లీ వస్తే పనైతే మాత్రం ఇంకా వెయిటేజ్ పెరుగుతది ఈ గేమ్‌కి. గేమ్ అయితే తయారు చేస్తున్నారు. మొబైల్‌లో మీరు క్రికెట్ గేమ్ అయితే ఆడొచ్చు. మరి చూడాలి గేమ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటదో. నెక్స్ట్ యూపీ వృందావన్‌లో టెంపుల్‌కి అందరూ వస్తూ ఉంటారు కదా! టూరిస్ట్ ప్లేస్ అది. వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కోతులు మొబైల్స్ దొంగతనం చేస్తా ఉన్నాయి. వీటికి కూడా అర్థమైపోయినట్టుంది మొబైల్స్ వాల్యూ పెరిగిపోయిందని చెప్పేసి. అవి కూడా ఐఫోన్స్ పట్టుకుపోతున్నాయి. ఐఫోన్స్ పట్టుకుపోయి 2 ఐఫోన్స్‌ని తీసుకెళ్ళిపోయింది కోతి. అవి ఇవ్వాలంటే దానికి లంచం కావాలి. లంచం ఇవ్వాలంటే ఫ్రూటీ బాటిల్. ఒక ఫ్రూటీ బాటిల్ దానికి ఇసిరేస్తే ఒక ఐఫోన్ ఇసిరేస్తుంది. మళ్ళీ ఇంకో ఐఫోన్ ఇవ్వట్లా. మళ్ళీ ఇంకో ఫ్రూటీ బాటిల్ ఇస్తేనే ఇంకో ఐఫోన్ కిందకి ఇసిరేస్తుంది. కోతుల వల్ల ఫ్రూటీలు బాగా అమ్ముడుపోతున్నాయి అక్కడ. ఫ్రూటీలు షాప్ కీపర్స్ హ్యాపీ. కోతులు హ్యాపీ. నష్టపోతుంది ఎవరంటే ఎవరైతే భక్తులొస్తున్నారు అక్కడికి వాళ్ళు ఫోన్ పోయిన తర్వాత అది కూడా ఐఫోన్ లాంటి ఫోన్ పోయిన తర్వాత అది మళ్ళీ వాళ్ళకి దొరికిన తర్వాత వాళ్ళ మొహంలో ఒకసారి ఆనందం చూడండి. ఇదే విధంగా ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. వీకెండ్ మన ఛానెల్‌లో వచ్చిన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్‌లో వస్తుంది. ఇక్కడి నుంచి చెక్ చేయండి. అండ్ మన టెక్ ఛానెల్‌లో కూడా పోడ్‌కాస్ట్ అయితే చేసాం. మొత్తం ఈ ప్రైజెస్ వీటన్నిటి గురించి. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కదా! అప్పటివరకు సెలవు. బాయ్.